దినం దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవటానికి యోధా పత్రిక 24-25 వచనాలు ఒకసారి మనం చదువుదాం. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక ఆమేన్. ఈ మాట వినండి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటానికి, రెండోది తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా నిలవబెట్టడానికి దేవుడు శక్తిమంతుడు అని వాక్యంలో చదువుతున్నాం. ఒకటి, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటానికి దేవుడు శక్తిమంతుడు. రెండోది, ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టడానికి దేవుడు శక్తిమంతుడు. ఈ రెండు కార్యాలు దేవుని బిడ్డల జీవితంలో జరగాలి. ఎప్పుడు ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలవబడతారు అని అంటే, మొట్టమొదట తొట్టిల్లకుండా కాపాడబడాలి, లేక తొట్టిల్లకుండా జీవించాలి, తొట్టిల్లకుండా నడవాలి. ఈ తొట్టిల్లకుండా నడవటం అనేది మనిషి జీవితంలో జరగని పనిలాగా కనిపిస్తుంది. ఎందుకనంటే చాలామంది సర్ది చెప్పుకోవటానికి, లేకపోతే చాలామంది వారి జీవితంలో తొట్టిల్లిపోకుండా జీవించటానికి చేతకాక చాలామంది ఏమంటారనంటే, మనుషులం కదండి, మానవ నైజం కదండి అని చెప్తూ ఉంటారు. ఏవండి, యేసు ప్రభు వారి భూమి మీదకి మనిషిగా వచ్చి మనిషిగానే జీవించి ఆయన ఏ పాపము లేనివాడిగా బ్రతికాడు అని బైబిల్ చెప్తోంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట చూపించి నేను మరికొన్ని సంగతులు మీకు ఈ ఉదయకాలమందు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుదాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని, ఆయన మనవలనే శోధించబడిన ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. యేసు ప్రభువారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనకు కూడా బోలెడని శోధనలు వచ్చాయి. ఆయన మనవలనే శోధించబడ్డాడు. ఆకలి అంటే ఆయనకేం తెలుసు? ఏవండి, లేమి అంటే ఏంటో తెలుసు. ఇది నా శోధనకు గురి అయిపోయి తొట్టిల్లిపోయే ఆ జీవితం కలిగిన వారిని అడిగితే వారు చెప్పటానికి 1,00,000 కారణాలు చెప్తారు. నువ్వు ఎందుకు ఇలా శోధించబడ్డావు, ఎందుకు ఇలా తొట్టిల్లిపోయావు, ఇంతవరకు బాగానే భక్తి చేసావు కదా, ఇంతవరకు బాగానే ప్రార్థన చేసేవారు కదా, ఇంతవరకు బాగానే దేవునిలో నడిచారు కదా, మరలా ఈలోపుగా ఏమైంది అని అడిగితే చెప్పటానికి ఒక్కొక్కరికి 1,00,000 కారణాలు ఉంటాయి. యేసు ప్రభు వారి దగ్గరికి వస్తేనే నువ్వు తొట్టిల్లకుండా బ్రతకగలిగే ఒక మంచి మాదిరి మార్గము మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. ఏవండి, భూమి మీద ప్రతి మనిషిలోనూ చివరికి అందంగా కనిపించే చందమామలో కూడా ఒక మచ్చ ఉన్నదంట. ఎంత తెల్లగా కనిపించినా, ఈరోజు పౌర్ణమి కనుక మీరు సాయంత్రం చందమామను చూస్తే ఎంత అందంగా ఎంత తెల్లగా కనిపిస్తుందో,
అంత అందంగా తెల్లగా కనిపించే చందమామలో కూడా మచ్చ ఉందంటారు మనుషులు. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోపం కనిపిస్తుంది, ఒక లోటు కనిపిస్తుంది. కనుక మనుషులను వెంబడించటం మానేస్తే, మనుషులు చేసిన వారిని అనుసరించటం మానేస్తే, ఏమండి యేసు ప్రభువునే మాదిరిగా తీసుకుంటే తప్ప తొట్టిల్లకుండా బ్రతకటం అనేది ఏ వ్యక్తి వలన కాని పని. ఆయన మన వలనే శోధించబడ్డాడు. నీకెన్ని శోధనలు వస్తున్నాయో అన్ని శోధనలు యేసు ప్రభువుకు వచ్చాయి. ఆయన అన్ని విషయాలలో శోధించబడినప్పటికీ ఆయన సహానుభావం లేనివాడిగా లేడు. ఆ శోధనలన్నీ సహించాడు. శోధనలన్నీ సహించిన తర్వాత ఆయనను మనం చూస్తే పాపము లేనివాడిగా కనిపిస్తాడు. హల్లెలూయా. ఏం లేనివాడిగా? పాపం లేనివాడిగా. గత వారం నేను మీతో మాట్లాడుతూ చెప్పాను, ఏవండి ఆ తోటలో నుండి త్రోసివేయబడిన తర్వాత, త్రోసివేయబడక ముందు ఆదాముని అడిగితే కారణం చెప్తున్నాడు. ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే కొన్ని పళ్ళు తిని తీసుకుని వస్తే నేను కూడా తినేసాను అంటాడు ఆదాము. సర్పము నన్ను మోసపుచ్చిందని చెప్తుంది అవ్వ. అలాగున కారణాలు చెప్పటానికి, శోధనకు గురి అయిపోయిన తర్వాత కారణాలు చెప్పటం చేతనైన వాళ్ళు ఈ భూమి మీద అనేక మంది ఉన్నారు. ఎందుకు ఇలా బ్రతుకుతున్నావు, ఎందుకు నీకు ఈ బ్రతుకు అని అడిగితే, ఎందుకు ఈ పని చేసావు అని అంటే చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, చెప్పే కారణాలు కూడా చాలా ఉన్నాయి. కానీ యేసు ప్రభు ఒక్కరే ఎన్ని శోధనలు వచ్చినా ఆయన పాపము లేనివాడిగా మనకు కనిపిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే పేతురు రాసిన ఒక మంచి మాట ఆయన పత్రికలో మనం చదవగలుగుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుతుంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకోవాలని మీకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. చూడండి, ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనిపించలేదు. కపటము అని అంటే ఏమండి, పరిస్థితులకు తగినట్టుగా మాట్లాడటమే కపటం. యథార్థత లేకపోవటం, యథార్థత లేకపోవటం. మనుషులు ఎందుకు ఇలా బ్రతుకుతున్నావు అని అంటే, నీతిగా బ్రతికే వాళ్ళకి ఇవి రోజులు కాదండి. మనము అందరిలాగా బ్రతికితే బ్రతకలేమండి. మనం యథార్థంగా ఉంటే ఈ లోకములో మనం జీవించలేమండి. అందుకని కొన్ని విషయాల్లో మనం తప్పనిసరిగా మనకు అవసరం అండి. అదేంటి అని అంటే కపటం, యథార్థత కాదు. కప్పిపుచ్చుకోవటానికి, కవర్ చేసుకోవటానికి ఏమండి మనుషులు అనుసరించే విధానాన్ని కపటం అంటారు. కానీ యేసు ప్రభువులో ఏ కపటము లేదు. ఆయన ఏ పాపము కూడా చేయలేదు. ఆయన మనకుంచిన మాదిరి ఏంటనంటే, మీరు తన అడుగు జాడల్లో నడుచుకోవాలని మీ కొరకు బాధపడి ఎన్ని బాధలు అనుభవించి ఉంటాడు ఆయన. ఇప్పుడు ఈ బాధలేమి అనుభవించలేక, ఆయన నడిచిన మార్గములో నడవలేక మనుషులు ఏం చేస్తున్నారంటే శోధనకు గురి అయిపోయి, మనుషులు శోధించబడి శోధనలో పడి ఆ శోధనను సహించలేక ఏమైపోతున్నారనంటే వారు తొట్టిల్లిపోతున్నారు. బైబిల్ చెప్తుంది, శోధనను సహించిన వాడు ధన్యుడు, వాడు శోధనకు నిలిచిన వాడై ప్రభు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటాన్ని పొందుతాడు. హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం ఏమండి 12వ వచనాన్ని మనం చదువుతుంటే ఆ మాట మనము చూస్తాం. శోధన సహించిన వాడు ధన్యుడు, సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందుతాడు. స్తోత్రం. శోధన సహిస్తేనే కిరీటం. ఈ భూమి మీద కిరీటం సంపాదించుకోవటం పెద్ద విశేషమేం కాదు.
ఈ భూమి మీద కిరీటం సంపాదించడానికి కొన్నిసార్లు ఏ శోధనలు కూడా ఉండవు. జీవ కిరీటం పొందాలి అని అంటే శోధన సహించాలి, శోధనకు నిలబడాలి. హల్లెలూయా. ఏమంటే యోబు భక్తుడు మాట్లాడుతూ ఏమంటాడనంటే, శోధించబడిన తర్వాత నేను సువర్ణం వలె కనబడతాను, నేను నడిచే మార్గం ఆయనకు తెలుసు. చాలామంది ఏమంటారనంటే, మేము పడుతున్న బాధలు ఎవరికి తెలుసు? మీరు ఎన్ని మాటలైనా చెప్తారు, మీరు ఎన్ని కబుర్లైనా చెప్తారు, మేము పడే బాధ ఎవరికి తెలుసు? ఎందుకు శోధించబడిపోయావు, ఎందుకు తొట్టిల్లిపోయావు? తొట్టిల్లిపోవడం అని అంటే కాలు బేనికి పడిపోవటం అని అర్థం. ఎందుకు పడిపోయావు? ఎక్కడ పడిపోయినా, ఎక్కడ చెడిపోయినా, జీవితము ఎక్కడ శోధించబడతా ఉన్నా, మనుషుల్ని అడిగితే మేమెన్ని బాధలు పడ్డాం మీకేం తెలుసు? కానీ ఆ శోధన సహించి శోధనలో నిలిస్తేనే జీవ కిరీటం. యోబు అంటాడు, ఇదిగో నేను శోధించబడిన తర్వాత సువర్ణము వలె కనబడతాను, నేను నడిచే మార్గం ఆయనకు తెలుసు. ఒకసారి ఆ మాట కూడా మనం చదువుదాం. యోబు గ్రంథానికి మన బైబిల్ తెరిచి, నేను వెళ్ళే మార్గం ఆయనకు తెలుసు, నేను శోధించబడుతున్నానన్న సంగతి ప్రభువుకు తెలుసు. చాలాసార్లు మనుషులు మాట్లాడే మాటలు ఏంటనంటే, మేము పడే బాధలు ఎవరికి తెలుసు, మేము నడిచే మార్గము, మేము పడుతున్న కష్టము ఎవరికి తెలుసు, ఎందుకు తొట్టిల్లిపోయావు, ఎందుకు శోధించబడ్డావు, శోధనలో పడిపోయావు, ఎందుకు ఇలాగ అయిపోయావు అని అంటే, మేము పడిన కష్టం ఎవరికి తెలుసు? నువ్వు నడిచే మార్గం అంతా ఎరిగిన ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, యోబు తన మాటలు మాట్లాడుతూ అంటాడు, 23వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుతుంటే, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును, నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. స్తోత్రం. చూడండి, నేను నడిచే మార్గం ఆయనకు తెలుసు. నా మార్గము ఎలాంటిది అని అంటే, నేను ఇటు అటు తొలగిపోకుండా, నా అడుగు జాడలు ఇటు అటు తొలగిపోకుండా, లేకపోతే ఆయన అడుగు జాడలను విడిచిపెట్టేయకుండా, మీరు కూడా ఆయన అడుగు జాడలను అనుసరించి నడుచుకోవాలని మీకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు అని చెప్పిన పేతురు మాటలు ఈ మాటకు అనుసంధానంగా కనిపిస్తున్నాయి. ఆయన అడుగు జాడలు నేను విడిచిపెట్టేయకుండా, నా పాదములు ఇటు అటు తొలగిపోకుండా ఏం చేశానంటే, ఆయన మార్గము అనుసరించాను. నేను ఆయన మార్గం అనుసరిస్తున్నప్పుడు నాకు కలిగిన శోధనలన్నీ ఆయనకు తెలుసు. ఈ శోధనలన్నీ అయిపోయిన తర్వాత, నేను ఈ శోధనకు సహించి నిలిచిన తర్వాత నేను సువర్ణము వలె కనబడతాను. హల్లెలూయా. నేను బంగారము వలె కనిపిస్తాను. చాలాసార్లు చాలామంది కాలిపోయి బూడిదైపోతారు. ఏనంటే శోధనలో నిలబడలేక, శోధన సహించలేక, ఇవేమి మేము భరించలేమండి, ఇవేమి పడలేమండి, కనుక ఏ పరిస్థితికి తగినట్టుగా మేము ఆ పరిస్థితిలో మారిపోతాం. వారికి వచ్చిన శోధనలో నిలబడలేక, వారు వెళ్ళే మార్గంలో ప్రభువును అనుసరించలేక, వారి లోకానికి తలొగ్గేసి తొట్టిల్లిపోయి ఎక్కడ శోధించబడ్డారో అక్కడ పడిపోతున్నారు జనాలు. ఎక్కడ శోధించబడుతున్నారో అక్కడ పడిపోతున్నారు. ఎందుకనంటే తొట్టిల్లిపోతున్నారు. ఇంతకీ దేవుని యొక్క టార్గెట్ ఏంటి? నీ పట్ల దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటనంటే, నువ్వు తొట్టిల్లిపోకుండా నిన్ను కాపాడాలని. హల్లెలూయా. తొట్టిల్లిపోకుండా నేను ఏం చేయాలని? కాపాడాలని. అందుకే తొట్టిల్లిపోకుండా నిన్ను కాపాడాలని ప్రభు కోరుతూ ఉండగా, నువ్వు నడవలసిన మార్గం ఏంటో తెలుసా? 1 కీర్తన 1వ వచనాన్ని చదువుతుంటే, దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు.
అందరూ నడిచే దారిలో నడవకూడదు. నువ్వు తొట్టిల్లిపోకుండా ఉండాలంటే, ప్రభువు నిన్ను కాపాడాలని నువ్వు నిజంగా కోరుకుంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. దుష్టుడైన అపవాది బోల్డన్న ఆలోచనలు చెప్తాడు. అవంతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు దేవతల వలె మీరు మారిపోతారని చెప్పాడు. నేను గత వారం చెప్పాను కదా, దేవతల వలె మారిపోవటం ఏంటనంటే దిగంబరత్వంతో ఉండిపోవటం. ఇప్పటికీ ఏవండి దేవతలు అని అనుకుంటున్న అనేక మంది దిగంబరత్వంతోనే బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళకి సిగ్గు ఏమి లేదు, వారు చేసే పనులకు సిగ్గు అనిపించదు వాళ్ళకి. దుష్టుడైన అపవాది బోల్డ్ అన్న ఆలోచనలు చెప్తాడు. నీ లైఫ్ అలాగ అయిపోద్ది, నీ లైఫ్ ఇలాగ అయిపోద్ది. ఏమైపోద్ది? అందరిలో ఏమైపోద్ది అని అంటే నీ జీవితం ఏవండి కుక్కల చింపిన విస్తరైపోతుంది. ఏమైపోతుంది? కుక్కల చింపిన విస్తరైపోతుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఇంకా పాపుల మార్గంలో నిలవకుండా. ఇది నాన్న ఏమండి ఆ పాపుల మార్గంలో అందరూ వెళ్ళే దారిలోనే వెళ్ళడం. కొత్త ఏమి లేదు. చేసే పనులు కానీ జీవించే జీవితం కానీ ప్రత్యేకత ఏమి లేదు. అసలు క్రైస్తవులంటే ప్రత్యేకమైన జీవితం జీవించాలి. స్తోత్రం. వాళ్ళు చేసినట్టుగానే నువ్వు కూడా చేస్తే అసలు నీది క్రైస్తవ్యం ఎక్కడయ్యింది? వాళ్ళు బ్రతికినట్టుగానే నువ్వు బ్రతికితే, వాళ్ళు నడిచిన దారిలోనే నువ్వు నడిస్తే నాకు చాలా ఇష్టమండి. నీకేంటి? లోకం అందరికీ ఇష్టమే. కానీ నీవు ఆ ఇష్టాలన్నీ వదిలిపెట్టి ఆయన నీకు మాదిరిగా చూపించిన మార్గములు నడిస్తేనే నువ్వు తొట్టిల్లిపోకుండా కాపాడబడతావు. స్తోత్రం. హల్లెలూయా. పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండే చోటన కూర్చోకుండా ఇలాగ గనక నీ జీవితాన్ని మలుచుకుంటే, మార్చుకుంటే అప్పుడు నువ్వు నడిచే దారంతా ప్రభువు ఎదుట ఉంటుందని బైబిల్ చెప్తుంది. ఒకసారి అదే కీర్తనలో చివరి మాట చదివి చూడండి. మొదటి కీర్తనలో, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. నేను నడిచే మార్గం ఆయనకు తెలుసు అని యోబు ఓరకనే చెప్పట్లేదు. యోబు నడిచే మార్గం ఏదనంటే నీతి మార్గం. స్తోత్రం. పాపుల మార్గములో నిలబడ్డానికి యోబుకి ఇష్టం ఉండదు. అపహాసకులు కూర్చుండే చోటు కూర్చోడానికి యోబుకి ఇష్టం ఉండదు. ఎవరు ఏది చెప్తే అది వినేసి అలా చేసేయటానికి కూడా యోబుకి ఇష్టం ఉండదు. యోబు అంటాడు, నా పాదములు ఇటు అటు తొలగిపోకుండా నేనేం చేస్తున్నాను? ఆయన మార్గమును అనుసరించి నడుస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే మనుషులు ఇప్పుడు బంగారం అని పిలుస్తారు. ఎందుకు? మీరు నాశనం చేయటానికి. నాకు బాగా ఇష్టమైన ఒక నీతి కథ ఉంది. అదేంటంటే, కాకి నోట్లో ఉన్న మాంసం ముక్క కోసం నక్కపాడిన పాట. కాకి బావా నీ స్వరం మధురం, నిన్ను ఈ లోకము ఎంతైనా గొప్పగా పొగిడి పొంగించి ఉబ్బి తబ్బిబ్బైపోయేటట్టుగా చేయొచ్చు. నువ్వు అక్కడ పొంగిపోయావా, ఆ కుండలో నుంచి బయటికి పడిపోతావు. ఎంత పొంగితే అంత బయట పడిపోతావు. ఎంత ఈ పొగడతలకు మనుషులు మెచ్చుకోవటం, అబ్బో నువ్వు అలాగున్నావు ఇలాగున్నావు అని చెప్పగానే కొంతమందికి అసలు వాళ్ళు ఎలాగున్నారో మర్చిపోయి ఈ పొగడతలకు పొంగిపోయి ఈ లోకము ఏవండి చెప్పే మాటలకు తొట్టిల్లిపోయి పడిపోయి ఆ జీవితాన్ని చేతులారా నాశనం చేసేసుకున్న వాళ్ళు చాలామంది. అలా కాకుండా శోధన సహించి నిలిస్తే అప్పుడు నీవు నిజంగా బంగారమే. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ప్రభువుని ఎదుటికొచ్చి ప్రభు మాట్లాడతాడు నీ గురించి, నువ్వు నా బంగారం అని చెప్తాడు.
శోధించబడిన తర్వాత నేను సువర్ణము వలె కనబడతాను. అప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళు నీ గురించి ఏవండి నీ గురించి చెప్తారు. ఎవరైనా వచ్చి మీ గురించి ఆరా తీస్తున్నారు అనుకోండి, ఆ కుర్రోడు బంగారం అండి, హల్లెలూయా. ఆ కుర్రోడు ఎలాగా అందరు నడిచిన దారిలో నడవడండి, ఆ పాప బంగారం అండి, అలా చెప్పాలి. అంతేగాని ఒక అమ్మాయి ఎదురుగా ఒక కుర్రోడు వచ్చి బంగారం అని అనగానే ఇది మసిబొగ్గ అయినా సరే, ఈ కాకిని పొగిడిన నక్క మాట విన్నట్టుగా ఆ మాంసం ముక్క పోగొట్టుకున్న కాకిలాగా మొత్తం పోగొట్టుకుంటారు వీళ్ళు. మొత్తం మీరు అర్థం చేసుకుని ఏది అర్థం చేసుకున్నా పర్వాలే. ఈ కుర్రోడిని బంగారం అని పొగడగానే వీడు కూడా అన్ని పోగొట్టుకుంటాడు. వినండి, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చోకుండా నువ్వు నడిస్తే ఆ మార్గము ఎక్కడ ఉంటుందట, ఆయనకు తెలుస్తుంది అంటండి. స్తోత్రం. అప్పుడు అటువంటి వాళ్ళని కాపాడడం కోసం ప్రభువు తీసుకునే జాగ్రత్త యెషయా గ్రంథంలో మనకు కనిపిస్తుంది. చూడుము, నా అరచేతులలోనే నిన్ను చెక్కి ఉన్నాను, నిత్యము నువ్వు నా ఎదుట ఉన్నావు అని చెప్తాడు ఆయన. స్తోత్రం. యెషయా గ్రంథంలో ఆ మాట కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం అని అనుకుంటున్నాను నేను. ఒకసారి మీరు చూడొచ్చు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నాయి. హల్లెలూయా. వారిని కాపాడుతాడు ఆయన. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడాలి. ప్రభు యొక్క భద్రతలో, ప్రభు యొక్క కాపుదలలో, ప్రభు అనుగ్రహించే కృపలో మీరు భద్రం చేయబడి ఉండాలి అని అంటే ఆయన మార్గములను మీరు అనుసరించి నడుచుకోవాలి. స్తోత్రం. మీ ఇష్టానుసారంగా బ్రతికి ప్రభు మమ్మల్ని కాపాడలేదండి, ప్రభువుకు మా బాధలు తెలియలేదండి, మేము పడుతున్న కష్టం ఎవరికి తెలుసండి, ఇష్టానుసారంగా ఎటు పడితే అటు వెళ్ళిపోయి ఎలా పడితే అలా బ్రతికేసి ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వారు జీవించేసి ప్రభువు మమ్మల్ని కాపాడలేదండి, ప్రభువు మాకు సాయం చేయలేదండి, ప్రభువు మమ్మల్ని చూడలేదండి అని అంటే అది అబద్ధాలన్నిటికంటే కూడా పచ్చి అబద్ధం. నువ్వు ఆయన మార్గంలో నడు, నిన్ను తొట్టిల్లకుండా కాపాడకపోతే నన్ను అడుగు, ఆ తర్వాత ప్రభువును కూడా అడుగు. ఆయన అంటాడు, చూడు, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నాయి. స్తోత్రం. ఆయనకు కనబడని సృష్టము ఏది లేదు. కాకపోతే దుష్టుడైన అపవాది ఆలోచన వినేసి కొంతమంది వారి దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని బయట పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నప్పుడు వారిని ప్రభువు వదిలిపెట్టేస్తాడు కనుక దుష్టుల మార్గం నాశనానికి వెళ్ళిపోతుంది, వారి జీవితం నాశనం అయిపోతుంది. వారు చేతులారా కొని తెచ్చుకున్న నాశనాన్ని ప్రభు ఏం చేస్తాడనంటే ఇంక పట్టించుకోడు, వదిలిపెట్టేస్తాడు ఆయన. వారిని కాపాడటానికి లేక వారిని గురించి ఆలోచించటానికి ప్రభు అంతా ఏమీ తీసుకోడు. ఉదయకాలమందు ప్రభు యొక్క ఉద్దేశం మీ పట్ల ఆయనకున్న ఉన్నతమైన ఉద్దేశం ఏంటనంటే తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడాలని ప్రభు ఆశపడుతున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు. కానీ మీరు కూడా అదే ఆశతో ఉంటేనే ఏం చేయగలుగుతారనంటే ప్రతి శోధనలోనూ పడిపోకుండా. కొంతమంది చిన్న శోధనకే పడిపోతారు, చిన్న శోధన వారికి పెద్ద లాభమేం కలగనవసరం లేదు, ఆ పూటకి ఏదో వాళ్ళు అనుకున్నది జరిగితే చాలు, ఇంకంతే. కాంప్రమైజ్.
ఎదుటి వాళ్ళని వీళ్ళని ఇచ్చేస్తే చాలు. కాంప్రమైజ్. స్తోత్రం. ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా. ఓకే, సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టేసేయండి. దేవుని వాక్యాన్ని కొద్దిసేపు అయినా వినండి. ఓకే. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడాలని ప్రభు ఆశపడుతున్నాడు. నిజంగా మీకు నేను తొట్టిల్లిపోకూడదు, ఏ శోధనలోనూ పడిపోకూడదు. నేను అసలు శోధనకు నిలిచి ప్రభువుని నేను ఇంతగా ప్రేమించినందుకు, ప్రభువును ప్రేమించడం అంటే అర్థం ఏంటో తెలుసా? లోకమునైనా లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకుండా ఉండటమే. లోకంలో ఉన్నదేంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇది నాన్న లోకం వెనక పరిగెత్తే ప్రతి ఒక్కరూ కోరుకునే వాటిల్లో ఈ 3 విషయాలు తప్పనిసరిగా ఉంటాయి: శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కొంతమంది జీవితంలో గొప్పనన్నా కోరుకుంటారు. ఎందుకు అలాగ అయిపోతారని అంటే, ప్రభువు నడిపించే మార్గంలో నడవకుండా, ఒక ప్రత్యేకమైన జీవితం జీవించలేకుండా వారు ఎందుకు తొట్టిల్లిపోతారు, ఎందుకు పడిపోతారు, ఎందుకు ఆత్మీయ జీవితంలో చల్లారిపోతారు అని అంటే, వారికి జీవితంలో గొప్పలు కావాలి. గొప్పలు ఎన్ని తిప్పలైనా పర్వాలేదు, వారికి ఏం కావాలి? గొప్పలు కావాలి. జీవపు డంబం. ఈ జీవపు డంబానికి అలవాటు అయిపోయి ఆశపడిపోయి ఏవండి దేవతల వలె మారిపోతారట. ఆ సర్పం చెప్పగానే అవ్వకి ఎంత ఆశ వచ్చేసిందో, ఉన్నది చాలదని. హల్లెలూయా. కొంతమందికి కలిగిన వాటితో తృప్తి పడి ఉండండి అని బైబిల్ చెప్తా ఉంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మీరు 5వ వచనాన్ని చదువుతుంటే, కలిగిన వాటితో తృప్తి పడి ఉండండి. ఇంకా బైబిల్ ఏం చెప్తుంది అంటే, కాగా అన్న వస్త్రములు కలిగిన వారమై ఉండి తృప్తి పొందుదాం అని బైబిల్ చెప్తా ఉంటే, ఉన్నది చాలక జీవపు డంబానికి వెళ్ళిపోయి వీళ్ళు ఇంకా ఏ శోధనలోనైనా పడిపోవడానికి ఇష్టపడతారు. అయితే ఇలా తొట్టిల్లిపోకుండా నేను ఉండాలి, ఎక్కడా పడిపోకూడదు, నిజంగా నాకు ఆశ ఉంది అని అంటే, అటువంటి వారి కోసం ప్రభు సులువైన మార్గాన్ని బైబిల్లో చూపిస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. ఏ శోధనలోనో పడిపోయి అసలు ఇది జయించటం ఎంత కష్టమో తెలుసా అంటే, పెద్ద కష్టమేం కాదు అది. హల్లెలూయా. నువ్వు పడిపోయిన ఆ పరిస్థితి, నువ్వు నిలబడితే ఆ బ్రతకలేనంత కష్టమైన పనేం కాదు అది. ఇప్పుడు ఎందుకు ఇలాగ అయిపోయావు అని అంటే, మరి పరిస్థితులండి, మనుషులండి, ఇంకా ఆ పరిస్థితుల్లో ఇంకా మేము కాంప్రమైజ్ అవ్వకపోతే అవ్వదండి, అదేం లేదు. నువ్వు నిలబడినంతలోనే నీ ప్రాణమేం పోగొట్టుకునేటంత ప్రమాదం ఏం కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అక్కడ రాయబడింది, మనము పాపముతో పోరాటం చేయటంలో రక్తము కారునంతగా ఇంకా మనం అసలు పోరాటమే లేదు. యేసు ప్రభువులాగా బ్రతకాలన్న ఆరాటమే లేదు. ఇంకా రక్తము కారేటంత పోరాటం ఎలా చేస్తారు చెప్పండి? ఏం లేదు. యేసు ప్రభు నడిచిన మార్గములో నేను కూడా నడవాలి. ఆయన నా కొరకు ఎంతో బాధపడి, నేను ఆయన అడుగుజాడల్లో నడవాలని ఒక మాదిరి చూపించాడు, ఒక మార్గం నా కొరకు ముందుంచి వెళ్ళిపోయాడు. నేను అదే దారిలో నడవాలి అన్న ఆశ లేనప్పుడు అసలు రక్తం కారేటంత పోరాటం ఎక్కడ చేస్తారండి? రక్తం కారేటంత పోరాటం చేసేవాళ్ళు ఎవరనంటే, ఇంక జీవితాన్ని పూర్తిగా చచ్చిపోయినా పర్లేదు అని యుద్ధ భూమిలో నిలబడిన వాళ్ళు. స్తోత్రం. ఎక్కడ నిలబడిన వాళ్ళు? హాయిగా తినేసి ఇంట్లో నిద్రపోయే వాళ్ళు కాదు. ప్రాణం పోయినా పర్వాలేదు అని యుద్ధం చేయటానికి వెళ్ళిన వాళ్ళు. ప్రాణం పోయినా సరే
అపవాది నన్ను ఎన్ని విధాలుగా శోధించిన ఆ శోధనలన్నీ జయించి, శోధనలో నిలిచి జీవ కిరీటం పొందడమే నాకు ఆశ అనుకున్న వాళ్ళు తొట్టిల్లకుండా బ్రతకాలని ఆశపడతారు. అలాంటి ఆశ మీకు ఉన్నట్లయితే తొట్టిల్లిపోకూడదు. ఆయన కాపాడాలని అనుకుంటున్నాడు కనుక ఆయన చేతులకు నన్ను నేను అప్పగించుకొని ఆయనకు సరెండర్ అయిపోయి, నన్ను కాపాడు ప్రభువా, నేను తొట్టిల్లిపోకుండా అని ఆశ ఉన్న వాళ్ళ కోసం ఒక సులువైన మార్గాన్ని ప్రభువు చూపిస్తున్నారు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి కొన్ని మాటలు కిందకు చదివితే మనకు ఒక సులువైన మార్గం కనిపిస్తుంది. ఎందుకనంటే యేసుప్రభు అంటారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ 29వ వచనాన్ని మనం చదువుతుంటే ప్రభు అంటారు, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంటుందని చెప్తున్నాడు ఆయన. యేసుప్రభు మన మీద మోయలేని భారాన్ని ఎప్పుడు పెట్టరండి. స్తోత్రం చెప్పాలి. ఏ భారాన్ని పెట్టరు? మోయలేని అంత భారం ఏం పెట్టరు. హల్లెలూయా. నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంటుందని చెప్తున్నాడు ఆయన. అలాంటి సులువుగా తేలికగా ఉండే ఒక మార్గం, తొట్టిల్లిపోకుండా ఉండాలనుకునే వారి కోసం బైబిల్ చూపిస్తున్న మార్గాన్ని, బైబిల్ చెప్తున్న ఆలోచన మీ ముందు పెడతాను. కూడి వచ్చిన మీలో ఎవరికైనా తొట్టిల్లిపోకుండా నేను కాపాడబడాలి, ఒక దినాన్న దేవుని యొక్క మహిమ ఎదుట ఆనందముతో, ఎలాగా చెప్పండి, ఎలా నిలబడాలి? ఆయన మహిమ ఎదుట నేను ఆనందంతో నిలబడాలి. కొంతమంది సిగ్గుతో నిలబడతారట, ముఖం చిన్నబుచ్చుకొని నిలబడతారట, తల దించుకొని నిలబడతారట. కయ్యను పిలిచినప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఆదికాండం 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మీరు చదువుతుంటే, ముఖము చిన్నబుచ్చుకుంటున్నావేంటి? నువ్వు సత్క్రియ చేస్తే, నువ్వు మంచి పని చేసి ఉంటే ధైర్యంగా ఏం చేస్తావు? తల ఎత్తుకుంటావు కదా. అక్కడ రాయబడిన మాట ఒకసారి చదవండి, మరలా ఇక్కడికి వద్దాం. మనము ఈ పేతురు రాసిన పత్రికను అలాగ ఉంచండి. ఆదికాండం 4వ అధ్యాయము 4వ అధ్యాయం. నీకు కోపం ఎందుకు? ముఖం చిన్నబుచ్చుకుంటున్నావు ఎందుకు? నీవు సత్క్రియ చేస్తే తల ఎత్తుకుంటావు కదా. సత్క్రియ చేయకపోతేనే వాకిట పాపము పొంచి ఉంటుంది. మాట కొంచెం జాగ్రత్తగా వినండి. ఎవరి చుట్టూ పాపం గిరగిరా తిరుగుతూ ఉంటుందో మీకు అర్థమయ్యేటట్టుగా మాట చెప్తున్నాను. పాపమేమీ లేని యేసు ప్రభువు లాంటి జీవితం ఎవరు జీవించగలుగుతారో అర్థం చేసుకోవటానికి. సత్క్రియ చెయ్యకపోతే, బాగా బ్రతకడం చేత కాకపోతేనే, బాగా బ్రతకకుండా ఉంటేనే, అసలు ఆ ఆశ లేకుండా బ్రతుకుతుంటేనే వాకిట ఏముంటుందంట? పాపము పొంచి ఉంటుంది. ఎందుకు ఇలాగ అయిపోయారు అని అంటే, నేను అనుకోలేదు కానండి, మరి ఆ టయానికి నన్ను అలాగా మభ్య పెట్టేశారు. నువ్వు అనుకుంటేనే, నువ్వు సత్క్రియ చేయకుండా ఉంటేనే, నువ్వు చేసే పనుల్లో సత్యము యథార్థత లేకుండా ఉంటేనే, అసలు నీ లోపల అలా చెయ్యాలని అనిపిస్తేనే నీ ఎదురుగా వచ్చి నిలబడుతుందంట పాపం. హల్లెలూయా. నువ్వు సత్క్రియ చేయకపోతే వాకిట ఏం పొంచి ఉంటుంది? రెడీగా ఉంటుంది అంట. ఏముంటుంది? రెడీగా ఉంటుంది. నీ అన్నము కుక్కలు తినేయకుండా ఉండడానికి నీ ఇంటి చుట్టూ ప్రహారీ ఉంటేనేనా అవుతుంది? ఇప్పుడంటే బిల్డింగులు, ప్రహారీలు, గేట్లు అన్నీ వచ్చాయి. పూర్వకాలం ఇంటికి అసలు సరైన తలుపే ఉండేది కాదు. అయినా అన్నం కుక్క తినేయకుండా కాపాడుకోవటం అనేది ఆ రోజుల్లో చేసేవారు అంటారా? లేకపోతే వండిన అన్నం వండినట్టుగానే కుక్కలు కట్టేసేవారా? ఏం చేసేవారు? ఆ కుక్క ఎగిరినా అందకుండా ఉండేటంత ఎత్తులో అన్నం దాచుకునేవారు. అన్నం దాచిపెట్టుకోవాలన్న ఆశ లేనప్పుడు కుక్కలన్నా తినేస్తాయి, ఎలకలన్నా ఏదోటి చేస్తాయి.
అలాగ సత్క్రియ చెయ్యకపోతేనే నీ చుట్టూ ఏం తిరుగుతుందో తెలుసా? పాపం తిరుగుతుందట. తర్వాత చదవండి ఒక మాట. నీ ఎడల పాపానికి వాంఛ కలుగుతుందట. మీకు పాపం అంటే ఆశ ఉన్నప్పుడు పాపానికి కూడా మీరంటే ఆశ ఉంటుందండి. స్తోత్రం, హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. పాతాళం ఆశ పెట్టుకుని ఉందంట. ఎవరి కోసం? ఎవరు దొరికితే వాళ్ళు మింగేయాలని, అపరిమితంగా నోరు తెరుచుకొని. పాతాళం అనే మాట ఎందుకు ఉపయోగించారనంటే పాపం కూడా అలాగ ఆశ పెట్టుకుంటుందంట. ఎవరి కోసం? యథార్థంగా బ్రతికేవారి కోసం. సాధారణంగా మన భక్తులు ఉపయోగించే మాట ఏంటనంటే, ఎవరు ఎక్కువగా ప్రార్థన చేస్తారో వాళ్ళకి ఎక్కువ శోధనలు వస్తాయండి. ఎవరు ఎక్కువగా భక్తిగా బతుకుతారో వారికి ఎక్కువ శోధనలు వస్తాయండి. అది అవునో కాదు మీరే తేల్చుకోండి. సత్క్రియ చెయ్యకపోతే వాకిట పాపం పొంచి ఉంటుందట. అంతేకాదు, దానికి పాపానికి మీ ఎడల వాంఛ ఎప్పుడు ఇన్వైట్ చేస్తారా? ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారా? ఎప్పుడు పాపాన్ని భుజాన్ని వేసుకొని చంకలో పెట్టుకొని నెత్తిన మోసుకొని ఇంకా లోపలికి హృదయంలోనికి రిసీవ్ చేసుకొని ఎప్పుడు బ్రతుకుతారా అని ఇక పాపం ఎదురు చూస్తూ ఉంటుందట. అలా కాకుండా నేను తొట్టిల్లిపోకూడదు. ఏ చిన్న విషయంలో కూడా వేలెత్తి చూపించుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు. నేను బ్రతికితే అలాంటి బ్రతకాలి. పెద్దవాళ్ళు చెప్పే ఒక మాట ఉంది, బ్రతికిన 4 రోజులు ఎలా బ్రతకాలంట చెప్పండి అమ్మా? ఓకే, హంసలాగా బ్రతకాలి. అసహ్యకరమైన జీవితాన్ని ఇష్టానుసారమైన బ్రతుకుతూ ఉంటే, ఎవరికి నచ్చని ఎవరో మెచ్చుకోనని బ్రతుకుతూ ఉంటే వాళ్ళని మనుషులు ద్వేషించే ఒక మాట ఉంది, నువ్వు బ్రతుకుతున్నావు పెంట మీద కుక్క బ్రతుకుతుందని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నేను బాగా బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి. అంతేకాదు, నేను దేవుని ఎదుట నిలవబడినప్పుడు ఎలాగా ముఖం చిన్నబుచ్చుకొని కానీ సిగ్గుపడే పరిస్థితుల్లో కానీ తల దించుకోవటం కానీ అలా లేకుండా ఆనందంతో నేను నిలవబడాలి. స్తోత్రం. ఎలా నిలబడాలి? ఆనందంతో. ఆయన మహిమ ఎదుట నిలవబడినప్పుడు ఆనందంతో నిలబడాలి. ఇలాంటి ఆశ ఉంటే పేతురు తన మాటల్లో రాసిపెట్టిన మాటలు ఈ ఉదయకాలం మందు మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి కొన్ని మాటలు మనం చదివితే, త్వరగా మనం చదువుదాం కొన్ని మాటలు. ఆ హేతు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. వినండి ఈ మాటలు. దేవుని దగ్గరికి రావటం, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఏ జాగ్రత్త లేకుండా బ్రతకడం కాదు. పేతురు అంటాడు, మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే. ఎంత జాగ్రత్తలైనా మీకు చేతనైనంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. సాతాను మిమ్మల్ని పడగొట్టడానికి చెడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడి చేతిలో చిక్కుబడకుండా ఉండటానికి ఎన్ని జాగ్రత్తలైనా తీసుకోవాలి. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై అని చెబుతూ, విశ్వాసమునందు సద్గుణం. అమ్మా చదవండి తల్లి. విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తినందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమయందు దయను అమర్చుకోవాలట. ఇవన్నీ ఉండాలి. మీ విశ్వాసములో ఏముండాలనంటే సద్గుణం ఉండాలి. హల్లెలూయా చెప్పాలి. ఊరకనే ప్రభువుని నమ్మేస్తే చాలదు, ఆ నమ్మకంలో మంచి గుణం ఉండాలి.
స్తోత్రం. సద్గుణములో నుండి మీరు ఎక్కడి వరకు ఎదగాలనంటే జ్ఞానం ఉండాలండి. మరీ అంత జ్ఞానం లేకుండా బ్రతకూడదు. స్తోత్రం చెప్పాలి. ఎంత జ్ఞానం లేకుండా బ్రతకూడదు. సాతానుగాడు శోధిస్తున్నప్పుడు మీరు తొట్టిల్లిపోకుండా, పడిపోకుండా, చెడిపోకుండా ఉండడానికి మీకేముండాలి? జ్ఞానం ఉండాలి. అమ్మో మేము ఇలాగా చేయలేకపోయామండి. పడిపోయిన తర్వాత ఎవరినైనా అడిగితే, చెడిపోయిన తర్వాత ఎవరినైనా అడిగితే, తొట్టిల్లిపోయిన తర్వాత ఎవరైనా అడిగితే, విశ్వాసంలో చల్లారిపోయిన తర్వాత, భక్తి వదిలిపెట్టేసిన తర్వాత, వారి జీవితం కుక్కలు చింపిన విస్తరలాగా అయిపోయిన తర్వాత అడిగితే వాళ్ళు చెప్పేది బోల్డ్ అంతా ఎంత తెలివితేటలు ఉపయోగించి చెప్తారనుకుంటున్నారు. నేను అంటాను, అంతా అయిపోయిన తర్వాత వివరించి చెప్పడానికి ఉపయోగించే తెలివితేటలే ఏమీ అవ్వకుండా నీ జీవితం భద్రంగా కాపాడబడేటట్టుగా నువ్వు అంత తెలివిని, జ్ఞానాన్ని ఉపయోగించుకొని నీ జీవితాన్ని కాపాడుకోవాలి. స్తోత్రం. నీ జీవితాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. గుడికి రాలేదే అని అడిగితే ఉపయోగించే తెలివితేటలు గుడికి రాకుండా దేవుని సన్నిధికి ఆటంకంగా ఉండే వాటన్నిటిలో నుంచి తప్పించుకొని రావడానికి ఉపయోగించాలి. స్తోత్రం. ఏం చేయాలి? ఈ ఆటంకాలన్నీ తొలగించుకొని మందిరానికి రాగలిగితే కదా అది జ్ఞానము. అంతేగాని అడ్డులు వచ్చేసినాయి అండి, మేము ఎన్ని ఆటంకాలు అనుకుంటున్నారు, మాకు వీలు అవదండి. నీకే కాదు, ఎవరికీ అవ్వదు. స్తోత్రం. వీళ్ళు చేసుకుని వీళ్ళు చూసుకుని వచ్చారు కనుక అయ్యింది, కానీ లేకపోతే ఎవరికి అవ్వదు. ఏం చేసి వచ్చారు? వీళ్ళు చేసుకుని వీళ్ళు చూసుకుని వచ్చారు కనుక. లేకపోతే ఎవరికి ఉండే పనులు వాళ్ళకు ఉన్నాయి. ఏ పని లేకపోతే నిద్రపోవడమే పెద్ద పని. మనుషులకు ఉన్న పెద్ద పని ఏంటనుకుంటున్నారు ఈ రోజుల్లో? తినేసి నిద్రపోవటమే. ఈ జ్ఞానం ఎప్పుడు ఉండాలి అని అంటే జీవితం నాశనం అయిపోకముందు ఉండాలి. జీవితం అంతా నాశనం అయిపోయిన తర్వాత, చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు అప్పుడు పరుగులు పెట్టడం కాదు, అప్పుడు నెత్తి నోరు కొట్టుకోవటం కాదు. అసలు నువ్వు నెత్తి నోరు కొట్టుకునే పరిస్థితి రాకూడదనే ప్రభు ఈ మాటల్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. స్తోత్రం. విశ్వాసమునందు సద్గుణం, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు మనిషికి అసలు ఆశా నిగ్రహం ఉంటేనండి ఏ శోధన ఉండదండి. ఇంకా దీనికి మించిన మందు ఇంకోటి లేదండి. స్తోత్రం. నీకు వస్తున్న ఆశలన్నీ నువ్వు కంట్రోల్ చేయగలిగితే, కట్ చేయగలిగితే, ఏంటి నీకు వస్తున్న ఆశలు మామూలు ఆశలు ఉండవు మనుషులకి. స్తోత్రం. బైబిల్ ఏం చెప్తుందనంటే ఆశాపాతకులందరి గతి అంతేనట. ఆశలు ఎక్కువైపోతేనే శోధనలు వస్తాయి. అసలు ఆ లోపల ఆశ పుడితేనే నీ ఎదురికి ఏమొచ్చి కూర్చుంటుందంట? పాపం వచ్చి కూర్చుంటుంది. స్తోత్రం. ఏమండి, బైబిల్ అంటది నీతిమంతుల ఆశ ఉపయుక్తమైనది. స్తోత్రం. నీతిమంతుల ఆశ ఉపయుక్తమైంది. అది కొంచెం చెప్పుకోవడానికి బాగుంటుంది. భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది అంట. భక్తిహీనుల ఆశ ఏమైపోతుంది? భంగమైపోద్ది. భక్తిహీనుల ఆశ భంగమైపోయిన తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ నెత్తినోరు కొట్టుకుంటూ చెప్పేది ఎవరికే? దేవునికే. ప్రభువా, ఆశయాల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు కదా నాయనా. నీ ఆశ ఏ ఆశ? అది మంచి ఆశ అయితే, ఉపయుక్తమైంది అయితే. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఆశా నిగ్రహం ఇది నాన్న మనిషి బ్రతకాల్సిన, ఏవండి, మనిషి అలవాటు చేసుకోవలసిన, తెచ్చుకోవలసిన ఒక మంచి లక్షణం. అది ఆత్మ ఫలాలలో ఒక ఫలం. అది స్తోత్రం. ఆత్మ ఫలములలో ఉన్న ఒక ఫలం ఆశా నిగ్రహం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ఆ మాట చెప్తుంది.
అందులో 9వ మా సంగతి ఏంటంటే 9 మనకు కనిపిస్తాయి. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. నువ్వు ఆత్మలో ఫలిస్తున్నావు అని అనడానికి అర్థము, రుజువు ఏంటనంటే, బయటికి కనిపించేది ఏంటనంటే నీలో ఆశానిగ్రహం ఉంటుంది. ఎవరు ఎన్ని ఆశలు చూపించినా, సాతానుగాడు వచ్చి అవ్వమ్మకు చూపించినట్టుగా నువ్వు దేవతల వలె మారిపోతావు, గాడిద గుడ్డ అయిపోతావు. స్తోత్రం. ఆ తర్వాత నీ ముఖం రెడ్ అయిపోద్ది. ఇలా ఎన్ని ఆశలు చూపించినా నీ ఆశా నిగ్రహం ఏం చేస్తుంది అంటే తొట్టిల్లిపోకుండా నిన్ను కాపాడుతుంది. స్తోత్రం. సద్గుణమునందు ఆశా నిగ్రహం, జ్ఞానమునందు ఆశా నిగ్రహం, తర్వాత ఆశా నిగ్రహములో నుండి సహనం. మొట్టమొదట నీ ఆశను ఏం చేయాలంటే లోకాశలన్నీ వదిలిపెట్టేయాలి. స్తోత్రం. చెప్పాలి ఒకసారి హల్లెలూయా. లోకాశలన్నీ ఏం చేయాలి? వదిలిపెట్టేయాలి. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం, వీటి మీద ఉన్న ఆశలన్నీ వదిలిపెట్టేసి ఆశా నిగ్రహం సంపాదించుకుంటే నువ్వు సహిస్తావు. ఏ శోధన వచ్చినా కానీ నువ్వు నిలబడతావు. స్తోత్రం. ఏ శోధనకైనా నిలబడతావు. శోధన సహించి శోధనకు నిలిచి వదినాన్న ప్రభువును నువ్వు ప్రేమించావు గనుక నువ్వు జీవ కిరీటాన్ని పొందుకుంటావు. ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తిలో సహోదర ప్రేమ, సహోదర ప్రేమలో దయ. అమర్చుకోండి. ఇవన్నీ ఎవరికి ఉంటాయో మీరు ఆ కింద వచ్చినాన్ని చదువుతుంటే 11వ వచనం చదువుతుంటే 10వ వచనంలో ఉంటుంది. ఈ ఎవరికి ఉండవో వారు అటండి దూరదృష్టి లేని వారిగా అయిపోతారట. ఇంకా వాళ్ళకి ముందు చూపేమి ఉండదు. ఏమని అంటే వాళ్ళకి ఏమండి జరగబోయే, రాబోయే ప్రభు మహిమ ఎదుట నిలబడాలనే సంగతులన్నీ మర్చిపోతారు వాళ్ళు. ఆ మాట చదవండి ఒకసారి. ఇవి ఎవరికి లేకుండా ఉంటాయో, ఒకటి తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోతాడు. అసలు బాప్తీసం పొందాడన్న సంగతి మర్చిపోతాడంట. వినండి, ఇవి ఎవరికైతే ఉండవో ఏం మర్చిపోతాడు? బాప్తీసం పొందిన సంగతి మర్చిపోతాడు. బాప్తీసం పొందాను, నేను దేవుని బిడ్డగా బ్రతుకుతున్నాను, నేను నా జీవితం స్పెషల్గా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, ఇవన్నీ మర్చిపోతాడు. తర్వాత వెంటనే గుడ్డోడు అయిపోతాడంట. దూరదృష్టి లేనివాడు అయిపోతాడంట. గుడ్డోడని అంటే ఏవండి, అబ్రహాము ఇబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, ఉండబోయే దానికోసమే మేము ఎదురు చూస్తాము అని అబ్రహాము, ఆ తర్వాత ఇంకా విశ్వాస వీరులైన వాళ్ళు ఏమండి ఆ పరలోక పట్టణాన్ని దూరము నుండి చూసి నమస్కారం చేశారని చదువుతాం అధ్యాయంలో. ఎక్కడి నుంచి చూసి? దూరం నుండి చూసి. ఇప్పుడు పరలోకం ఎలాగుంటుందో ఎవరికి తెలియదు. కానీ దూరదృష్టి కలిగిన వాళ్ళు ఏంటనంటే దాని కొరకే సిద్ధపడతారు. ఇప్పుడు ఏం బతకాలి, ఏం తినాలి, ఇక్కడ భూమి మీద బ్రతుకేంటి, అప్పుడు చూసొచ్చాంలే, ఎవరు చూసొచ్చారు, ఇలాంటి భారీ డైలాగులు ఏమి ఉపయోగించకుండా ఇప్పటి బ్రతుకులో వచ్చే ప్రతి శోధన జయించి గెలిచి నిలిచి దూరదృష్టి కలిగిన వారిగా ఆ పరలోక పట్టణం కొరకే వారు సిద్ధపడతారు. స్తోత్రం. హల్లెలూయా. ఇవేమీ లేవు అనుకోండి, వాళ్ళు వెంటనే గుడ్డోళ్ళు అయిపోతారంట. ఇంకా మనకు వాళ్ళకి కళ్ళ ముందు పరలోకాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించినా ఏం కనిపించదు. ఏనంటే వాళ్ళు ఆత్మీయ గుడ్డితనంతో బ్రతుకుతారు. రెండోది దూరదృష్టి ఏమి ఉండదు, ముందు చూపు ఉండదు, ఆలోచన ఉండదు, ఇంకేం ఉండదు. ఇప్పటి బ్రతుకు కోసం ఏదోటి 4 మెతుకులు దొరికితే చాలు,
వారు అనుకున్నది ఇప్పుడు పబ్బం గడిచిపోతే చాలు, ఈ పూటకి వాళ్ళకి పబ్బం గడిపేస్తే చాలు, ఈ పూటకి పబ్బం గడిపెట్టమని అంటే ఈ భూమి మీద బ్రతుకు కోసం అయితే చాలు. కానీ తిమోతికి రాస్తూ పౌలు గారు అంటారు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం. దైవభక్తి వాగ్దానంతో కూడింది కనుక ఇప్పటి జీవం మట్టుకే కాదంట, రాబోయే జీవానికి కూడా అది ప్రయోజనకరమట అండి. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. హల్లెలూయా. ఈ భూమి మీద బ్రతుకు కోసం మాత్రమే కాదు, ఈ లక్షణాలన్నీ, ఈ గుణగణాలన్నీ సంపాదించుకోవాల్సింది, పోగేసుకోవాల్సింది, అలవాటు చేసుకోవాల్సింది, అమర్చుకోవాల్సింది దేనికనంటే రాబోయే జీవానికి, మనం ఉండబోయే దాని కొరకు ఎదురు చూడాలి కనుక. ఇవి లేనోళ్ళు, ఇవి అలవాటు కాని వాళ్ళు ఇంకా అదేం ఉండదు వాళ్ళకి. స్తోత్రం. అన్నీ మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు. వాళ్ళు దేవుని నమ్ముకున్నారన్న సంగతి మర్చిపోతారు, దేవుని బిడ్డలన్న సంగతి మర్చిపోతారు. మర్చిపోయి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేస్తారు. ఇవి ఎవరికైతే ఉంటాయో, ఆ తర్వాత రాయబడిన మాట చదవండి అమ్మా. ఇవి ఎవరికైతే ఉంటాయో 11వ వచనం ఆ మాట చెప్తుంది, మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడు తొట్టిల్లరు. వారికి అట్టండి, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత కలగటానికి ఈ లక్షణాలన్నీ కారణమవుతాయంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం సమృద్ధిగా కలుగుతుంది అంటండి. స్తోత్రం. ఇంకా వాళ్ళకి ఆటంకం ఏమి ఉండదు, అడ్డేమి ఉండదు. యేసుప్రభు వారు గత వారం నేను మీతో మాట్లాడుతూ చెప్పాను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పే డైలాగులు ఏం వినాల్సిన పరిస్థితి రాదు. మీరెవరో నాకు తెలియదు అని చెప్పే పరిస్థితి కూడా రాదు. వారికి ఇంకా ఆటంకం ఏముండదు. ఆయన నిత్య రాజ్యములో ప్రవేశం సమృద్ధిగా కలుగుతుంది, సమృద్ధిగా. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంతేకాదు, అక్కడ ఏమని ఉంటుందంటే వారు ఇంకెప్పటికీ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా కలుగుతుంది. స్తోత్రం. తొట్టిల్లిపోకుండా ఉండటానికి ఒక మంచి మార్గం. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. ఏంటి మార్గం? విశ్వాసం. విశ్వాసం సంపాదించుకోవటానికి కోట్లు ఏం ఖర్చు పెట్టిన అవసరం లేదండి. ఏం సంపాదించుకోవటానికి? విశ్వాసం సంపాదించుకోవటానికి. విశ్వాసమునందు సద్గుణం, సద్గుణమునందు జ్ఞానం. జ్ఞానం ఊరకనే రాదు, కానీ దేవుని బిడ్డలకు వస్తుంది. మీలో ఎవరికైనా జ్ఞానం తక్కువైపోతే, ఎవరైనా మిమ్మల్ని టెంప్ట్ చేయటానికి, శోధించడానికి, పడగొట్టడానికి, చెడగొట్టడానికి ఏమంటే విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటే, సాతాను ఎన్ని రోజుల నుంచి, సర్పం ఎన్ని రోజుల నుంచి ఆనుపాను చూసుకొని అవ్వ దగ్గరికి వచ్చి శోధించిందో, అలాగ నిన్ను శోధించటానికి, నిన్ను పడగొట్టడానికి, చెడగొట్టడానికి సాతాను ఎవరిలోనైనా దూరి, సర్పం అవ్వను మోసపుచ్చినట్టుగా మిమ్మల్ని కూడా మోసపుచ్చటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ప్రభువా ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోయి నేను ఈ శోధనను గెలిచి నిలిచేటట్టుగా కావలసిన జ్ఞానం నాకు ఇవ్వనంటే దేవుడితో సంతోషంగా ఇస్తాడు. స్తోత్రం. బైబిల్ చెప్తుంది, ఆయన ఎవరిని గద్దెంపకుండా అందరికీ ధారాళంగా దయచేస్తాడు. ఒకరు కొంప ముంచడానికి అవసరమైన జ్ఞానం కావాలంటే దేవుడు ఇవ్వడు, కానీ నీ కొంపను కాపాడుకోవటానికి కావలసిన జ్ఞానం ఇస్తాడండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. వారి కొంపను తగలట్టడానికి కావలసిన జ్ఞానం అయితే దేవుడు ఇచ్చేది కాదు, కానీ నీళ్లు తగలబడిపోకుండా కావలసిన జ్ఞానం నాకు కావాలి ప్రభు అంటే దేవుడు జ్ఞానం ఇస్తాడు. స్తోత్రం. ఒకరి ఇల్లు పీకేయటానికి అవసరమైన జ్ఞానం, తెలివితేటలు దేవుడు ఇచ్చేది కాదు, కానీ నీళ్ళు వానలు వచ్చినా వరదలు వచ్చినా మునిగిపోకుండా, ఏమండి నీటితో నిండిపోకుండా, కొట్టుకెళ్ళిపోకుండా కాపాడుకోవటానికి కావలసిన జ్ఞానం ఇమ్మంటే దేవుడు ఇస్తాడు. ఆయన అడిగితే ఇస్తాడంట. స్తోత్రం చెప్పాలి. జ్ఞానమునందు ఆశా నిగ్రహం, ఆశా నిగ్రహమునందు
సహనం, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమయందు దయ. ఇవి ఎవరికైతే ఉంటాయో వారు ఎప్పటికీ తొట్టిల్లరంటండి. స్తోత్రం చెప్పండి, చెప్పండి. సహోదర ప్రేమ, ఆ పదానికి కొంచెం మీరు ఆలోచించుకోవటానికి ఎన్ని అక్రమాలు, ఎన్ని అన్యాయాలు మనం లోకంలో వినట్లేదు. నిజంగా సహోదర ప్రేమ లోకంలో మనకి ఎక్కడ కనిపించదు. స్తోత్రం. కనుక ఈ రోజున జరుగుతున్న తతంగాలన్నీ చూసి అది పెద్ద సహోదర ప్రేమ అని అనుకోకండి. దానికి దేవుని బిడ్డలకి సంబంధం లేదు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఈరోజు జరిగే తతంగాన్ని నువ్వు కూడా చేసావని అంటే నువ్వు ఎక్కడో తొట్టిల్లిపోయావని అర్థం. సాతానుగాడు నిన్ను కూడా ఏం చేశాడు? బురిడి కొట్టించాడు. బోల్డెంత తతంగాలు ఉన్నాయి. రోజుకో తతంగం, తంతు, రోజుకో తతంగం. హల్లెలూయా. సహోదర ప్రేమ అని అంటే దేవుని యొక్క ప్రేమతో నింపబడితే. ఎవడు ఒక ఆయన అంటాడు, ఈ లోకంలో బంధువులు, స్నేహితులు ఎవరు నాకు నా కష్టకాలంలో రావట్లేదండి. నిజంగా దేవుని బిడ్డలే నిజంగా ప్రేమ కలిగిన వారండి అని చెప్తున్నారు. స్తోత్రం. దేవుని పిల్లల యొక్క ప్రేమ కోసం మళ్ళీ అయి కట్టి ఈ కట్టి, అయి పెట్టి ఈ పెట్టి ఏం చేయనవసరం లేదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని వాక్యంలో సులువైన మార్గం ఇది. స్తోత్రం. మీరు నిజంగా తొట్టిల్లిపోకూడదు, ఈ లోకంలో చెడిపోకూడదు, పడిపోకూడదు. సాతానుగాడు ఎన్ని ప్లాన్లు వేసినా అసలు వాడికి దొరకకూడదు అని అనుకుంటే, ఇవి ఉంటే వారు ఎప్పటికీ తొట్టిల్లరట. స్తోత్రం. ఏం చేయరు? ఎప్పటికీ తొట్టిల్లరు. ఇంకొక మాట కూడా ఉంది దేవుని వాక్యాన్ని అనుసరిస్తే. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు అక్కడ రాయబడింది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేస్తాడు. స్తోత్రం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు. ప్రతి ఒక్కరిలో వాళ్ళ సొంత బుద్ధి పనిచేస్తుంది. వాళ్ళు అనుకుంటారు, అప్పుడు వాళ్ళ బుద్ధి పనిచేస్తున్నప్పుడు మాకే అన్నీ తెలుసు అనుకుంటారు. తెలిసి వచ్చే వరకు ఎవరికి ఏం తెలియదు. స్తోత్రం. అంతా అయిపోయిన తర్వాతగా నెత్తి నోరు కొట్టుకునేది. ముందే కొట్టుకుంటే స్తోత్రం. ముందే లబోదీపం అంటే ఆ బాధలు ఏముండవు. ముందే జాగ్రత్త పడితే కాళ్ళని పిల్లిలాగా అక్కడికెక్కడ పరిగెట్టే పరిస్థితులు రావు. అందుకని స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచాలి. స్తోత్రం. దేవుని బిడ్డలు ఎప్పుడు వారు పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఎప్పుడు దేవుని బిడ్డలైన వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చేసరికి పూర్ణ హృదయంతో ఆయన మీద నమ్మకం ఉంచాలి. స్తోత్రం. ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమే ఉండాలి. ఇంక మీ మీద ఇంకొకరి అధికారం చెలాయించకూడదు. స్తోత్రం. నిజానికి దేవునికి సమర్పిస్తే నువ్వు క్షేమంగా ఉంటావు. ఎవరికి సమర్పిస్తే? దేవునికి సమర్పిస్తే క్షేమంగా ఉంటావు. కానీ సాతానుగాడి చేతికి నీ జుట్టు ఇచ్చేసి వాడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. నీ ప్రవర్తన మీద దేవుని అధికారమే ఉండని. అలాంటప్పుడు ఏ అవ్వరికి భయపడిన అవసరం లేదండి. స్తోత్రం. అమ్మో అవ్వదండి. ఇలాగ ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మీకు తెలియదండి. నీ గురించి బాగా తెలిసిన ఆయన కోసం చెప్తున్నాను. నీ మీద ఉంటే అధికారం ఎవరిది ఉండాలని అంటే ఆయన అధికారమే ఉండాలి. స్తోత్రం. ఎంత ఉండాలి? కొన్ని విషయాల్లో లోబడి, కొన్ని విషయాలకేమో లోకంలో పడి, అలా తిప్పలు పడి అలాగొద్దండి. స్తోత్రం చెప్పండి. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. మొట్టమొదటంట నీ పూర్ణ హృదయంతో ఆయన మీద నమ్మకం ఉంచాలట. రెండోది నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలట. అప్పుడు నీ త్రోవలన్నీ సరళము చేస్తాడు. స్తోత్రం. ఏ అడ్లు ఉండవండి.
అడ్లుంటేనే తొట్టిల్తారు. ఇప్పుడు దారి ఉంది రోడ్డు, ఆ రోడ్లో రాళ్ళు పైకి తేలిపోయి గోతులు గొప్పులు ఉంటేనే ఒక కాలేమో కింద పడుతుంది, ఒక కాలేమో పైన పడుతుంది. లేదనంటే మనమేమో హడావిడిగా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఏ రాయినో తన్నుకుని బోర్ల పడే పరిస్థితి వస్తుంది. అసలు మార్గం అంతా సరళమైపోయి రాళ్ళు లేవు, రప్పలు లేవు, ముళ్ళు లేవు, తుప్పలు లేవు, మార్గం అంతా సాఫీగా ఉందనుకోండి, తొట్టుపడడానికి ఛాన్సే లేదు. 23వ వాక్యం అంటది, ఏమండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం చెప్తుంది ఏమనంటే, అప్పుడు నీ మార్గములో నీవు సురక్షితంగా నడుస్తావు, నీ పాదము ఎప్పుడు తొట్టిల్లదు. ఎప్పుడు తొట్టిల్లదు? ఒకప్పుడేమో తొట్టిల్లిపోయి, ఒకసారి ఏమో కాలు బెనికిపోయి, ఒకసారి ఏమో బాగా నడిచి, అలాగేముండదు. నీ మార్గములో నువ్వు సురక్షితంగా నడుస్తావు. స్తోత్రం చెప్పాలి. ఎలా నడుస్తావు? సురక్షితంగా నడుస్తావు. ఎంత భద్రత ఉంటుందో. నీ జీవితం దారం తెగిపోయిన గాలిపటంలాగా అయిపోదు. సాధారణంగా ఆలోచన చేస్తే దారం తెగిపోయిన గాలిపటం ఇంకా పైకి ఎగిరిపోతుందేమో అనుకుంటారు జనాలు. కాదు, వెళ్ళి చెట్లోనో చిక్కుబడిపోయే కొమ్మకో తగులుకొని మొత్తం సిరిగిపోయి కూర్చుంటుంది. ఇంక ఎగరడం ఉండదు, ఏముండదు. ఇంకంతే జీవితం. నువ్వు ఎక్కడన్నా తగులుకున్నావా, లేక నీకెవరన్నా తగులుకున్నారు, ఇంకంతే సంగతులు నీ జీవితం. నీకేమీ తగులుకోకుండా నీ మార్గం సరళం క్షేమంగా ఉండాలి అని అంటే, ఎవరి వెనక నువ్వు పడకూడదు, నీ వెనక ఎవరిని పడనకూడదు. నీ మార్గం అంతా ఎవరి చేతుల్లో ఉండాలనంటే, నీ మీద అధికారం ఎవరిది ఉండాలనంటే ప్రభువుదే అధికారం ఉండాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అప్పుడు తొట్టిల్లకుండా ఉంటారట. మీ పాదం ఎప్పుడు తొట్టిల్లు. మొట్టమొదటిది పేతురు చెప్పిన సులువైన మార్గం. అక్కడ ఉన్న గుణగణాలన్నీ అమర్చుకుంటే వాళ్ళు ఎప్పటికీ తొట్టిల్లరట అండి. స్తోత్రం. రెండోది, హృదయపూర్వకంగా దేవుని మీద నమ్మకం ఉంచి. ఎవరి మీద నమ్మకం ఉంచి? దేవుని మీద పూర్తిగా ఆధారపడి చూడు. నీ జీవితం ఎవరి మీద ఆధారపడవలసిన అవసరమే లేనంత అద్భుతంగా దేవుడు నడిపించకపోతే నన్ను అడుగు. నీ పూర్ణ హృదయంతో ఆయన మీద నమ్మకం ఉంచు. ఆకాశమందు ఆసీనుడైన వాడు నరులను చూసి నవ్వుతున్నాడంట. అలాగే నిన్ను చూసి కూడా నవ్వుకుంటున్నాడు ఆయన. మరి ఏం చేద్దాం? నువ్వు పూర్తిగా ఆయన చేతికి అప్పగించుంటే నీ జీవితం అద్భుతంగా ఉండుండేది. నువ్వు అప్పగించకుండా వాళ్ళకే అప్పగించుకొని గోళ్ళని తిప్పలు పడతా ఉంటే ఆయన నవ్వుకుంటున్నాడు. అలా కాదు, నేను తొట్టిల్లిపోకూడదు, నేను సాతానుగాడి చేతిలో పడిపోకూడదు, నేను సురక్షితంగా నా మార్గం అంతా ఉండాలి, నా మార్గం అంతా సరళం చేయాలి, దేవుడే సరళం చేయాలి. స్తోత్రం. ప్రభువే నీ మార్గాన్ని సరళం చేస్తున్నప్పుడు, జకర్యా గ్రంథంలో ప్రభు మాట్లాడుతుంటాడు, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి నువ్వు ఎంత మాత్రపు దానవు, నువ్వు చదును భూమి అయిపోతావు. పర్వతం అంట ఆయన మార్గం సరళం చేస్తూ ఉంటే చదును భూమి అయిపోద్దటండి. ఆయన సరళం చేస్తే, ఆయన సురక్షితమైన మార్గంలో నేను నడిపించడానికి నువ్వు అప్పగించుకుని నీ పరిస్థితి అలాగుంటుంది. అలా కాదనుకుంటే కొండలు, లోయలు, గోతులు, గొప్పులు, రాళ్ళు, రప్పలు, ముప్పు తిప్పలు. ఈ తిప్పలేమి నాకు వద్దండి. ఈ లోకంలో నేను ప్రభువు చేతికి పూర్తిగా అప్పగించుకుంటాను అనుకుంటే నీ జీవితం క్షేమంగా ఉంటుంది. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని నేను మీతో చెప్తాను. తొట్టిల్లు పోకుండా జీవితం ఉండాలి అని అంటే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుతుంటే, ప్రభు మనల్ని తొట్టిల్లకుండా కాపాడడానికి ఆయన చూపిస్తున్న సులువైన మార్గం ఇది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం, వారు నన్ను ప్రార్థించుచుండగా వారిని నడిపిస్తాను, వారు తొట్టిల్లకుండా చక్కగా పోయే బాటను నీళ్ల కాలువల వద్ద నేను వారిని నడిపిస్తాను. స్తోత్రం. ప్రార్థన జీవితం కలిగి ఉంటేనండి ఇంకా వాళ్ళు తొట్టిల్లరు. స్తోత్రం.
ఎవరైనా పడిపోయారు, ఎవరైనా చెడిపోయారు, ఎవరైనా ఎక్కడైనా ఆగిపోయారు అనే దానికి అర్థం ఏంటంటే వాళ్ళ జీవితంలో ప్రార్థన లేదని అర్థం. ఏమంటే ఎలుగెత్తి గొప్పల కోసం చేసే ప్రార్థనలో ఏం ఉండదు. నిజంగా వారు ప్రార్థన చేస్తూ ఉంటేనట ప్రభువు నడిపిస్తానని చెప్తున్నాడు. ఎలా నడిపిస్తాడు? వారు తొట్టిల్లకుండా చక్కగా పోయే బాటలో నడిపిస్తాడు. స్తోత్ర చెప్పాలి. చక్కగా పోయే బాటలో నడిపిస్తాడట. వాళ్ళ గురించి 10 మంది చెప్పుకునే బాటలో కాదు. ఏమని చెప్పుకునే బాటలో? ఆ అమ్మ సంగతి నీకు తెలుసా? కథలు కథలుగా చెప్పుకునే చెదలు పట్టేసిన జీవితం కాదు. స్తోత్రం. నువ్వు తొట్టిల్లిపోకూడదు. అసలు ప్రలోభాలలోనూ పడిపోకూడదు. సాతానుగాడి ఉచ్చుల్లో చిక్కుల్లో పడిపోకూడదు అని అంటే నీ జీవితం దేవుని చేతిలో సురక్షితంగాను భద్రంగాను నీ మార్గములన్నీ సరళం చేయబడి నువ్వు తొట్టిల్లకుండా ప్రభువు చేత కాపాడబడాలి అని కోరుకుంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలట. స్తోత్రం. ఏం చేస్తుండాలి? ప్రార్థన చేస్తూనే ఉండాలి. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. ఎలా నడిపిస్తాడట? తొట్టిల్లిపోకుండా కానీ నడిపిస్తాడట అండి. స్తోత్రం. ఎలా నడిపిస్తాడు? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంది. ఒకసారి మనం చదివి మన మాటలు ముగించుదాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12-13 వచనాలు ఒకసారి చదువుదాం. కాబట్టి సడలిన చేతులను బలపరచండి, సడలిన మోకాళ్ళను బలపరచండి, మరియు కుంటికాలు బెనకకుండా బాగుపడే నిమిత్తం మీ పాదములకు మార్గములను సరళం చేసుకోండి. స్తోత్రం. ఏం చేయండి? సడలిన చేతులను వడలిన మోకాళ్ళు బలపరచాలంట. ముందు ఈ చేతులు కాళ్ళు ఎక్కడ ఉపయోగించబడతాయనంటే ప్రార్థనలో, ఆరాధనలో. స్తోత్రం. ఏమంటే ఆరాధన చేస్తూ ఉండేవారికి వేరొక ఆలోచనే రాదండి. ఆరాధన చేయకుండా మౌనంగా పెద్ద భక్తి పరుల్లాగా నోరెప్పకుండా అలాగుంటారు చూసారా? వాళ్ళ బుర్ర నిండా వేరే వేరే ఆలోచనలు ఉన్నాయి అని అర్థం. నువ్వు ఏదో ఆలోచనలో ఉన్నావు గనక ఆరాధన చేయలేకపోతున్నావు. ప్రార్థన చేయలేకపోవడానికి కూడా బోల్డని కారణాలు ఉంటాయి. నీ మోకాలు వంగట్లేదు. నీ మోకాలు ఏం చేయట్లేదు? అన్ని చోట్ల వంగుతాయి. ఓ భక్తుడు దైవజనులు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని ఎదుట వంగిన వాళ్ళు ఇంకెవరు ఎదుట వంగవలసిన అవసరం రాదంటండి. ఇంక అన్ని చోట్ల వంగిపోయి లొంగిపోయి నువ్వు వారికి లోబడిపోయి అలాగే నీ జీవితాన్ని అక్కడ ఇక్కడ పడిపోయి అదే పరిస్థితుల్లో జీవిస్తున్నావు. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో నువ్వు వంగలేకపోతున్నావు. నీ మోకాలు వంగట్లే. నిజంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే అన్ని తిప్పల అవసరం లేదు జీవితానికి. స్తోత్రం. ప్రార్థన చూడట్లేదు కనుక ఎక్కడ పడిపోతున్నారో వాళ్ళకే తెలియట్లేదు. ఎందులో పడిపోతున్నారో వాళ్ళకే తెలియట్లేదు. సింగనాథం చీరకల అంతా నెత్తి మీద పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నారు. భక్తి లేదు, భయం లేదు, క్రమం లేదు, ఆత్మీయత లేదు, ఆత్మీయ జీవితమును గురించిన ఆలోచనే రాదు. కారణం ఏంటనంటే ప్రార్థన లేదు. ఏంటది? ప్రార్థన లేదు. వారు నన్ను ప్రార్థన చేస్తూ ఉండగా నేను వారిని నడిపిస్తాను. ప్రార్థన చేసేవాళ్ళు ఎప్పుడు తొట్టిల్లరండి. స్తోత్రం. నిజంగా నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉంటే అసలు ఎవ్వడు నిన్ను కదపలేడు. స్తోత్రం చెప్పలే గట్టిగా. ఏ శోధన నిన్ను కనీసం చీమంత కూడా కదపలేదు. ఏ శోధనకు గురి అయిపోవు. ఎక్కడా తొట్టిల్లో. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. ఎలా నడిపిస్తాడంట ప్రభు? తొట్టిల్లకుండా చెప్పాలి. తొట్టిల్లకుండా చక్కగా పోయే బాటలో నడిపిస్తాడు.